రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి కీర్తన సంఖ్య 51వ సంకీర్తన మనము ధ్యానించుకున్నట్లయితే 51వ సంకీర్తన 1 నుండి మనం చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్ల నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని, కీర్తనల పుస్తకాన్ని దావీదు మహారాజు రచించినటువంటి రీతిగా చూస్తూ ఉన్నాం. ఇందులో 150 పాటలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలో 73 పైచిలుకు మరి దావీదు రచించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి కోరహు కుమారులు 10 రచించున్నారు. ఆసాపు మరి 12 కీర్తనలు రచించి ఉన్నాడు. సొలొమోను 2, అలాగే మోషే, ఏతాను, హెర్మోను, ఎజ్రా, ఇలాంటి వారందరూ మరి కొన్నిగా తక్కువగా కీర్తనలు రచించిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలు మరి ఇందులో 2461 వచనములు ఉన్నాయి. ఈ 151వ కీర్తనలో 2461 వచనాలు మరి ఇందులో ఉన్నాయి. అలాగే మరి యొక్క గ్రంథాన్ని అనగా ఈ యొక్క పుస్తకాన్ని ఎక్కడ రచించారనగా సీనాయి అరణ్యము, యెరూషలేము అనేటువంటి 2 ప్రాంతాలలో ఈ గ్రంథాన్ని, ఈ యొక్క కీర్తనల సంఖ్యను రచించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన పిల్లరా, దీని యొక్క రచనా కాలము క్రీస్తుకు పూర్వము 1440 నుండి 586 మధ్యకాలంలో మీ యొక్క 150వ కీర్తనలు, 150 కీర్తనలను ఇతర గ్రంథాన్ని రచించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన పిల్లరా, మరి ఎవరి కోసము ఈ గ్రంథాన్ని, ఈ కీర్తనలు రచిస్తున్నారనగా మరి ఇంకా ఎటువంటి డౌట్ లేదు, ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి అనేటువంటి విషయాన్ని మనకు బోధపడుతుంది. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన అంశము ద కింగ్ డేవిడ్ RRRR అనేటువంటి అంశములో ఏంటి, రాజు అయినటువంటి దావీదు మరి 4 రకాలమైనటువంటి మరి లక్షణాలను, విధానాలను ఈ 51వ సంకీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటిగా చదవబడిన లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తన ఎప్పుడు రచిస్తున్నారనగా, దావీదు ఎప్పుడు ఈ కీర్తనను రచిస్తున్నాడనగా బెత్షెబతోటి పాపము చేసిన తదనంతరం, బెత్షెబతో పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో దావీదు చేసినటువంటి పొరపాటును ఎత్తి చూపుచున్నటువంటి సందర్భాన ఇదిగో తన తప్పులను కప్పుకొనక ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మరి మొరపెడుతున్నటువంటి వాడిగా ఈ కీర్తన అంతయు మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇందులో మొదటిగా దావీదు కలిగి ఉన్నటువంటి మొదటి ఏంటనగా, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అనగా ప్రియమైన బిడ్డలారా, రిపెంటెన్స్ కలిగి ఉన్నటువంటి వాడిగా అంటున్నాడు. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపము కలిగినటువంటి వాడిగా దావీదును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం, అందరి వలె తప్పును కప్పుకునేటువంటి వాడుగా కాదు, తప్పును ఒప్పుకునేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఏ రాజులలో లేనటువంటి గొప్ప లక్షణం దావీదు మహారాజులో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప లక్షణము ఏంటి అంటే, దేవుని సన్నిధిలో తను చేసినటువంటి పాపాల నిమిత్తమై రిపెంటెన్స్ అవుతున్నాడు, అనగా పశ్చాత్తాపము చెందుతూ ఉన్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజులలో మానవుడు తను చేసినటువంటి తప్పులను బట్టి, తను చేసినటువంటి పాపాలను బట్టి, పొరపాట్లను బట్టి వాటిని ఏ కాడికి కవర్ చేసుకోవడానికే ప్రయత్నించేవారు ఉన్నారు. ఏ కాడికి వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నించేటువంటి వారే ఉన్నారు. కానీ వాటిని దావీదు వలె దేవుని సన్నిధిలో యథార్థముగా పశ్చాత్తాపము కలిగినటువంటి, రిపెంటెన్స్ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజులలో అరాకొరగా ఉన్నారు. దావీదు అందుకే దేవుని యొక్క హృదయానుసారుడు కావడానికి గల కారణం, ఆయన చేసిన తప్పును ఏమాత్రమో నిర్లక్ష్యము చేయక వాటిని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, దేవుని సన్నిధిలో రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి మించినటువంటి మరి ఆ క్షమాపణ మరొకటి ఉండదు. పశ్చాత్తాపపు సంబంధమైనటువంటి హృదయాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను వేటిని కోరుకుంటున్నాను అంటున్నాడు, అనగా విరిగి నలిగినటువంటి హృదయాన్నే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ దావీదు చేసినటువంటి పాపాలను బట్టి అతడు ఎంతగానో నలిగిపోతున్నాడు, విరిగిపోతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దావీదు వలె మనము రిపెంటెన్స్ కలిగినటువంటి వారముగా, అనగా పశ్చాత్తాపం కలిగినటువంటి వారముగా మన ప్రార్థనలో ఇది పొందుపరుచుకోవడం, ఇది అవలంబించడం మనకును మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా దావీదు పొందినటువంటి ఏంటనగా 6వ వచనం నుండి మనం చూసినట్లయితే 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అనగాయా నేను పాపం చేశాను, నా పాపాల వల్ల నా చేతులన్నీ మలినమయ్యాయి, నా మనసు, నా హృదయం అంతా మలినమైపోయింది, పాపముగా ఎర్రగా మారిపోయింది. కాబట్టి ఎర్రనైనటువంటి ఈ పాపము, ఈ ద్రోహము, అలాగే బెత్షెబా యొక్క భర్త అయినటువంటి ఊరియాను నేను అర్ధాంతరంగా చంపి నా చేతులు రక్తసిక్తమయ్యాయి. కాబట్టి నా చేతులకు ఉన్నటువంటి ఆ రక్తాన్ని హిస్సోపు వలె తెల్లగా మార్చు, మంచు వలె తెల్లగా మార్చు. ప్రియమైన బిడ్డలారా, దావీదు తన ప్రార్థనలో విన్నవించుకున్నటువంటి రెండవ ఏంటనగా రెడెంప్షన్ కోసం, అనగా విముక్తి కోసము, పాప విముక్తి కోసం ఆయన ప్రాకులాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. మరి మనం ఇటువంటి ప్రార్థన ధోరణిలో మనం ఉన్నామా? రెడెంప్షన్ కలిగినటువంటి, అనగా పాప బంధ విముక్తి కొరకు ఆయన పడేటువంటి తపన, బాధ, వేదన వర్ణనాతీతం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దావీదులో ఉన్నటువంటి రెండవ గొప్ప లక్షణం, అతడు రిడెంప్షన్ కొరకు, అనగా పాప విముక్తి కొరకు ఆయన ప్రార్థించేటువంటి వాడిగా, ప్రాధేయపడుతున్నటువంటి వాడిగా, అంగలార్చుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎన్నోసార్లు మనం రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తూ, పాపాన్ని చేస్తూ, వాటిని పరిహరింపమని, ఆ బంధకాల నుంచి, ఆ పాప బంధకాల నుంచి విడుదల కలుగజేయమని అడిగేటువంటి వారము ఎంతమంది ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి దావీదులో ఉన్నటువంటి రెండవ ఏంటనగా ఇదిగతడు రిడెంప్షన్ కోసం, అనగా పాప విముక్తి కొరకు ఆయన ప్రాధేయపడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దావీదు కలిగినటువంటి మరి మూడవ ఏంటనగా 8వ వచనం నుండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును, నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో నేను ఏదైతే కోల్పోయానో ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సమాధానం మరలా నాకు దయచేయి.
దావీదు కలిగి ఉన్నటువంటి చేస్తున్నటువంటి మూడవ మరి ఆర్తో సంబంధమైనటువంటి ప్రార్థన ఏంటనగా రికన్సిలియేషన్ కొరకు, అనగా తెగిపోయినటువంటి ఆ సంబంధం, తెగిపోయినటువంటి దూరమైనటువంటి ఆ సంతోషం, ఆనందం మరలా రికన్సిలియేషన్, మరలా సమాధాన పడులాగున ప్రియమైన బిడ్డలారా దావీదు ప్రాధేయపడుతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎస్, దేవుడు కూడా ఆనాడు ఆదాము అవ్వలతోటి ఇదిగో దేవుడికి తెగిపోయినటువంటి ఆ బంధాన్ని, రికన్సిలియేషన్ అనగా మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా రికన్సిలియేషన్గా మరలా స్థాపించినటువంటి వాడిగా, మరలా దానికి మానవునికి దేవునికి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవునితో నీవు తెగిపోయినటువంటి సంబంధం మరి ఎన్ని రోజులు అవుతుందో, దేవునికి నీకు సమాధానం లేకనటువంటి స్థితిలో దేవునికి దూరమై బ్రతుకుతున్నటువంటి బ్రతుకు మరి ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎలా ఉన్నాం మనం? దేవునితో మనం సమాధాన పడేటువంటి వారముగా ఉన్నామా? దావీదు తను చేసినటువంటి తప్పులన్నిటిని ఒప్పుకుంటూ దేవునితో రికన్సిలియేషన్ పొందుతూ ఉన్నాడు, అనగా సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను నా అంతరంగంలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము నా పాపం వల్ల, నా అతిక్రమం వల్ల, నా దోషం వల్ల అంతా ఎగిరిపోయింది. దాన్ని మరలా నాకు తెలియజేయ, దాన్ని మరలా నాకు కలుగజేయి, నీతో ఉన్నటువంటి ఆ సంబంధానికి నన్ను దూరం చేయబాక అంటూ ప్రాధేయపడుతున్నటువంటి వాడిగా దావీదును మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పొందినటువంటి మరి 4వ ఆరైనటువంటి ఈ విషయాన్ని మనం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే 11వ వచనం నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దావీదు ఏదైతే కోల్పోయాడో, అయా నీ సన్నిధిలో నుంచి నన్ను మరలా త్రోసివేయబాక, నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించబాక, నీ రక్షణానంద నా నుండి తొలగించబాక అనగా దావీదు చెప్పుచున్నటువంటి ఆ రక్షణ ఏంటనగా రాజుగా నన్ను తొలగించబాక అనేటువంటిది. రక్షణ అనేటువంటిది ఎక్కడికి పోదు, కానీ రాజుగా నన్ను అభిషేకించావు కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను రాజుగా లేకుండా చేయబాక, నా అతిక్రమమును బట్టి, నా దోషాన్ని బట్టి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు చేస్తున్నటువంటి ఈ 4వ రకమైనటువంటి మరి విజ్ఞాపన ఏంటనగా, ప్రార్థన విన్నపం ఏంటనగా రెస్టోరేషన్, అనగా మరలా పునఃస్థాపన చేయమని అంటున్నాడు. మరలా పూర్వపు వైభవానికి నన్ను మరల్చు అంటున్నాడు. రెస్టోరేషన్, దేన్నైతే నేను కోల్పోయానో దానిలో మరలా నన్ను బలపరచు, స్థిరపరచు. ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదిగో అనేకమైనటువంటి 70 సంవత్సరములు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో మేము ఇక్కడ చూడగలమా, మరలా మా దేశాన్ని, మా రాజ్యాన్ని, మా పితరులు ఉన్నటువంటి పట్టణాన్ని మేము చూడగలమా అని నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు దేవుడు వారితో పలుకుతున్నటువంటి మాట కూడా ఇదే, మిమ్మల్ని మరలా రిస్టోర్ చేస్తాను, మరలా మీకు పూర్వపు వైభవాన్ని ఇస్తాను, పూర్వపు సంతోషాన్ని ఇస్తాను అంటూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ దావీదు కూడా తను చేసినటువంటి తప్పిదాలను బట్టి, పొరపాట్లను బట్టి, అయ్యా నన్ను మరలా రిస్టోర్ చేయి, అనగా మరలా పునఃస్థాపన చేయి, పూర్వపు వైభవానికి నడిపించు అంటూ ప్రాధేయపడుతూ అంగలారుస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దావీదు వలె నీవు తప్పు చేస్తే ఈ 4 రకాలమైనటువంటి ఆర్లు నీవు కలిగి ఉన్నావా? దావీదు కలిగినటువంటి మొదటి ఆర్ ఏంటనగా రిపెంటెన్స్, అనగా పశ్చాత్తాపము చెందుతున్నాడు. రెండవదిగా దావీదు కలిగినటువంటి 2వ ఆర్ ఏంటనగా రిడెంప్షన్, అనగా పాపబంధ విముక్తిని కోరుతూ ఉన్నాడు. మూడవదిగా దావీదు పొందినటువంటి ఆర్ ఏంటనగా రికన్సిలియేషన్, అనగా సమాధానాన్ని కోరుకుంటున్నాడు, దేవునితో సమాధాన పడాలని ఆశపడుతున్నాడు. 4వదిగా దావీదు పొందిన 4వ ఆర్ ఏంటనగా రెస్టోరేషన్,
అనగా మరలా పూర్వపు వైభవాన్ని కోరుకుంటున్నాడు, మరలా పూర్వపు స్థలాన్ని ఆయన కోరుకుంటున్నాడు, ఆనందాన్ని కోరుకుంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో నీవు ఈ రకమైనటువంటి 4 రకాలమైనటువంటి ప్రార్థనలు నీవు చేస్తున్నావా? 4 విధాలైనటువంటి లక్షణాలు నీవు కలిగి ఉన్నావా దేవుని సన్నిధిలో? దావీదు వలె ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి దావీదు ఈ 4 రకాలమైనటువంటి ఆరులను కలిగి దేవునికి అతి దగ్గరగా అయ్యాడు. మరి దేవుని దగ్గరికి రాలేక, దేవుని దగ్గరికి వచ్చిన ఈ 4 రకాలమైనటువంటి విధానాలను నువ్వు అనుసరించక, ప్రార్థన చేయక దేవునికి దూరం అవుతున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? పరిశీలించుకో, పరీక్షించుకో. దావీదు వలె చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీకు మరలా పూర్వపు వైభవాన్ని, మరలా దేవునితో సమాధానాన్ని, మరలా దేవుడు నీకు ఇదిగో పాప బంధక విముక్తిని తొలగించి నీ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని నిన్ను దేవుని బిడ్డగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇకనైనా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడదాం, దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.